కొల్లాపూర్లో జరిగిన రాజకీయ హత్యతో తెలంగాణలో రాజుకున్న చిచ్చు పార్టీల మధ్య మాటల మంట పుట్టిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజకీయ హత్యలు జరుగుతున్నాయంటూ బీఆర్ఎస్ మండిపడింది. అయితే బీఆర్ఎస్ శవ రాజకీయాలు మొదలుపెట్టిందంటూ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత హత్య రాజకీయ దుమారం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీధర్ రెడ్డిని చిన్నబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో దారుణంగా హత్య చేశారు. ఆరు బయట నిద్రిస్తున్న ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో తల నరికి చంపేశారు. రాజకీయ కక్షతో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రోద్బలంతోనే శ్రీధర్ రెడ్డిని హత్య చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక హత్యా రాజకీయాలు మొదలుపెట్టిందన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసింది. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు వరుసగా అరాచకాలు, దాడులకు పాల్పడుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడింది. ఈ హత్యా రాజకీయాలు ఆపకపోతే ప్రజలే నీకు సరైన గుణపాఠం చెబుతారని మంత్రి జూపల్లిని హెచ్చరించింది. రాజకీయ హత్య ఘటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రజాపాలన అంటూనే చేస్తుంది మాత్రం ప్రతీకార పాలన అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపని వారిపై ప్రతీకారం తీసుకునేలా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు. మంత్రి ప్రమేయం లేకుండా 4 నెలల్లో 2 హత్యలు ఎలా జరిగాయని ప్రశ్నించారు. వరుస హత్యలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో ఎంక్వైరీకి వేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్లో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ విషయంలో కేటీఆర్ తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలపై వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే ప్రజల ముందు దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. ఇది మొదటి హత్య కాదు కొల్లాపూర్లో. ఈ ప్రభుత్వం వచ్చినాక పేరుకేమో ప్రజాపాలన, కానీ చేస్తున్నది ప్రతీకార పాలన. ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తీర్చుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన. ఇవాళ ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు. మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు. ఒకటే నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో 2 హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా, మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. నెంబర్ 1. రెండవది, మాకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ఎంక్వైరీ చేయడమా, లేదా ఒక వరుస హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా, ఈ రకంగానన్నా ప్రభుత్వం తన చిత్తశుద్ధి చాటుకోవాలి. ఒకవేళ నిజంగానే ఇందులో ప్రభుత్వ పాత్ర లేకపోతే, మంత్రి పాత్ర లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలి. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలకు తావు లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రశ్నించే గొంతుకలను బెదిరింపులతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టలేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. పార్టీ అన్ని వేళలా అండగా ఉంటోందని భరోసా ఇచ్చారు. రాజకీయ ప్రేరేపిత హత్యపై తక్షణం విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఈ మేరకు హరీష్ రావు ట్వీట్ చేశారు. గంట్రాపల్ ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు. రేపే మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీలను పంపిస్తా, చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్, క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్. బుద్ధి జ్ఞానం ఉండాలో మాట్లాడితే. చదవడం గొప్ప కాదు, ఎంత గొప్ప చదివింది గొప్ప కాదు, ఎన్ని చదువులు చదివింది గొప్ప కాదు, ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు. సంస్కారం ఉండాల. నిజాయితీగా మాట్లాడు ధైర్యం కావాలా. నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే
మరి నేను గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్రం మొత్తానికి తెలుసు, మా నియోజకవర్గాల ప్రజలు ఇంకా బాగా తెలుసు. ఇండిపెండెంట్గా గెలిచిన, ఆరోపర్యాయం గెలిచిన. ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? ఆ మాత్రం జ్ఞానం లేదా? నేను అందుకని మీరేమన్నారు, సిబిఐ కాకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి. అంత దూరం ఎందుకు? మీరందరూ పోండి, గ్రామంలో గ్రామ ప్రజల ముందు చెప్పండి. ఇదే గంట్రాపణ ఆమె ఆరోపణ చేసింది కదా, ఇదే ఆరోపణ గంట్రాపణ చేసింది కదా. మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్ గ్రామాలకు వెళ్ళి చౌరస్తాలు నిలబడండి. మీరు కొల్లాపూర్లోనే ఇద్దరు హత్యకు గురి కావడం, వారు బీఆర్ఎస్ కి చెందిన వారు అవడంతో ఈ వ్యవహారం రాజకీయ రచ్చను రాజేస్తోంది.